నమస్తే. ఈరోజు మరొక గొప్ప పుణ్యక్షేత్రం గురించి తెలుపుతాం. దాని పేరు కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రం అనగానే అందరికీ తెలిసింది మహాభారత యుద్ధం 18 రోజులు అక్కడ జరిగిందని తెలుసు. అయితే ఈ మహాయుద్ధం అక్కడెందుకు జరిగింది మరి అన్నదానికి ఎన్నో రకాల కథలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ కురుక్షేత్రాన్ని గొప్ప పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఎందుకంటే పరశురాముడు 21 సార్లు క్షత్రియులను సంహరించి ఆ రక్తం చేత 5 మడుగులు క్రియేట్ చేస్తాడు. అయితే ఈ 5 మడుగులు ఆయన తన పితృదేవతలతోటి ఏం కోరుకుంటాడంటే, నాకు ఈ 21 సార్లు వీళ్ళని చంపడం వల్ల అశాంతి ఏర్పడింది, నాకు మనశ్శాంతిని ప్రసాదించండి. అలాగే ఈ 5 తీర్థాలలో అంటే ఈ 5 కుండాలలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి పుణ్యలోకాలను ప్రసాదించి మోక్షాన్ని ఇచ్చే విధంగా చేయండి అని కోరుకుంటాడు. అప్పుడు పితృదేవతలు ఏం చేస్తారంటే పరశురాముడికి మనశ్శాంతినిచ్చి, అలాగే ఈ 5 గుండాలు సమంతక పంచకమని పేరు పొంది అందులో స్నానం చేసిన వాళ్ళకి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని వరమిస్తారు. అలాగే ఆ కురుక్షేత్రంలోని సమీపంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు కూడా ఎన్నో గొప్ప పుణ్య తీర్థాలు ఉంటాయి. సో అక్కడ ఎవరు స్నానాలు చేసినా, ఎవరు నివసించినా, ఎవరు నివసించాలనుకున్నా గొప్ప స్థితిని, పుణ్యలోకాలు పొందుతారు అని పురాణాలు, ఎన్నో రకాల కథనాలు, మహాభారతం కూడా తెలుపుతూ ఉంది. సో అందుచేత ఆ కాలంలో యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఈ యుద్ధంలో మరణించిన వారందరికి కూడా పుణ్యలోకాలు పొందాలి, మోక్షం పొందాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని యుద్ధానికి సెలెక్ట్ చేసుకుంటారు. సో అందువల్ల ఈ యుద్ధంలో మరణించిన వారందరూ కూడా పుణ్యలోకాలు పొందుతారు అని తెలుపబడింది. అయితే అంతేకాకుండా ఇక్కడ యాక్చువల్గా కురుక్షేత్రంలో పుణ్యం ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం. కురుక్షేత్ర యాత్ర రాజసూయ, అశ్వమేధాల ఫలితం వస్తుందని మహాభారతం తెలుపుతూ ఉంది. అలాగే అక్కడ ద్వారపాలకుడిగా ఉన్నటువంటి మచక్రుడనే యక్షుడికి నమస్కరించినట్లయితే 1000 గోవుల దానం చేసిన ఫలితం వస్తుందని చెబుతూ ఉంది. అక్కడ ఎన్నో తీర్థాలున్నాయి. ఆ తీర్థాలలో స్నానం ఆచరిస్తే అఖండమైన పుణ్యమును, ఐశ్వర్యమును, పుణ్యలోకాలు పొందుతారు అని తెలుపబడింది. ఇది లభించదు అని చెప్పలేం. 3 లోకాలలోని తీర్థాలలో కురుక్షేత్రం చాలా గొప్పది అని చెప్పబడ్డది. అక్కడ ఉన్నవారు, వెళ్ళాలని అనుకునేవారు, నివసించాలనుకునేవారు ఎప్పుడూ శోకము అంటే దుఃఖం పొందరు అని తెలుపబడింది. కురుక్షేత్ర దర్శనం చేతనే అన్ని పాపాలు నశిస్తాయి. అక్కడ నివసిస్తానన్న భావన మాత్రం చేతనే అన్ని పాపాలు తొలగిపోతాయి. గాలికి ఎగిరిన ధూళి అంటే దుమ్ము శరీరంపై పడితే చాలు ఎంతటి పాపాత్ముడైనా ఉత్తమ స్థితిని పొందుతాడు అని మహాభారతం తెలుపుతూ ఉంది. కురుక్షేత్రంలో నివసించటం అంటే స్వర్గలోకంలో ఉన్నదానితో సమానమని పులస్త్యుడు భీష్ముడికి తెలిపినాడు. ఇది ఎంతో గొప్ప పుణ్యక్షేత్రంగా కురుక్షేత్రాన్ని ఋషులు కావచ్చు, దేవతలు కావచ్చు, మహనీయులు అందరూ కూడా భావిస్తారు. ఇది కురుక్షేత్ర మహత్యం. Thank you very much.